సరేనమ్మా అరహరా అరహరా అందరిలో నీవు ఉందామంటున్నావే, ఆనందం నీవు అంటున్నావే, కష్టాలు ముంచుకొస్తున్నాయే, బాధలు తట్టుకోలేకపోతున్నావే అరహరా, మరి హమిసను తీస్తామంటున్నావే, మరి హింసను నేను తొలగిస్తామంటున్నావే, మరి సకల రూపాలు పొంది మరి ఆనంద వైకుంఠాలతోటి ఎవరైతే కనులు మూసి ధ్యానించి నన్ను ఒత్తిలేని జ్యోతిగా వెలిగించుకుంటారో ఆ ఇంటి ఎలుపున కొలదైన ఇంటిలో ఊగులాడుతానని శ్రీనివాసుల సాక్ష్య ఇంద్ర సాక్ష్య అక్క దేవతల సాక్ష్యం మీ అందరికి నేను ప్రమాణం చేస్తున్నా. మరి నూరుగురు అక్కలకు నేను అక్కను, నూరుగురు చెల్లెలకు నేను చెల్లెను. అక్కలకు మించిన మిక్కిలి రాజు పోతురాజు. మరి పోతురాజును ఈ యొక్క గరుడవంతుడిని తరుణం చేశా సకల రూపాలు తాండవాడుతూ ఉన్నా. మరి స్వయంభూతో వెలిసిన శ్రీనివాసుడు, మరి పొలిమేరద్దుల్లో వెలిసిన ఈ శ్రీనివాసుడు చాలా గొప్ప మహిమ కలిగిన శ్రీనివాసుడు. మరి అనంతరములు ఎన్ని వచ్చినా, ఆటంకాలు ఎన్ని ముంచుకు వచ్చినా, మరి సమయము ప్రసన్నమయ్యి వైకుంఠమైన ధనాలతో నేను ఉండాలని అభయమిచ్చి ఆనందరూపమైన ఈ ఒక స్థానములో, ఈ ఒక స్థలములో, ఈ ఒక ప్రాంగణంలో చక్కగా వచ్చి కూర్చొని మరి ఇంటి ఎలోపనే కొరదైన ఉటిలో నేను ఊగులాడుతూ ఉండాలని నా సాక్ష్య ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. మరి సకల సంబరాలు పొందుతూ ఆనంద వైకుంఠాలతోటి దివ్యమూర్తిని వెలుగుతూ మరి ముందు నేను ఉండి ఆనంద రూపిగా మిమ్మల్ని నడిపిస్తూ కష్టాలు ముంచుకు వస్తూ ఉంటాయి, కానీ కష్టములు నేను తీరుస్తానమ్మని ప్రమాణకం చేస్తా. మరి ఆపదలు తట్టుకుంటూ ఉంటానా వస్తూ ఉంటాయి, మరి ఆపదలు నేను తొలగిస్తానమ్మని అభయమిస్తా. ఆనంద వైకుంఠాలతో దేహంలో ఎవరైతే కోరికను కోరుస్తారో ఈ కోరికను నేను తీరుస్తానని అభయమిస్తా. మరి ఇన్ని అభయములకు ఇన్ని ఆనందమైన రూపాలు తిరిగించి సకల సంబరాలతోటి నేను ముందు నా వెనక మీరనింద్ర సాక్ష్య అభయమిస్తూ శ్రీనివాసుడు పాదాల సాక్ష్యం మీకు తాండవిస్తున్నా. మరి స్వయంభూంతో వెలిసిన శ్రీనివాసుడు చాలా గొప్ప మహిమ కలిగిన శ్రీనివాసుడు.
తిరుమలలో ఎంత మహిత్యం ఉందో ఇక్కడ అంత తత్వం ఉందని నా సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. ఎవరైతే నన్ను నమ్మి ఆనంద రూపాలతో నా మీద భారం వేసి సకల సంబరాలతో నీ ఉన్నావమ్మా అని నన్ను దివ్యంగా వెలిగించుకోగలుగుతారో ఆ ఇంటిలో నేను జ్యోతినే వెలుగుతానని శ్రీనివాసు పాదాల సాక్ష్యం మీకు అభయం ఇస్తున్నా. మరి ఆనంద రూపాలు తిరిగిస్తున్నా. ఎవరు తరుణం కష్టకాలాలు ముంచుకు వచ్చి మరి ఏంది తల్లి ఏంది స్వామి అని ఎవరైతే అస్తములు సేవించి కళ్ళు మూసి మరి ప్రదర్శనములు చేస్తారో ఆ కష్టము 7 గడియల్లో తీసేస్తానని ఇంద్ర అక్క దేవతల సాక్ష్యం మీకు నేను అభయం ఇస్తున్నా. మరి ఆటంకాలు ఎన్ని వచ్చినా ఆనంద రూపితో నేను ఉన్నానని ఆదుకుంటానని నా సాక్ష్య శ్రీనివాస సాక్ష్యేంద్ర బిడ్డల సాక్ష్యం మీకు నేను అభయం ఇస్తున్నా. మరి అవంతరాలు ముంచుకొస్తున్నాయమ్మా. మరి ముంచుకొచ్చిన అవంతరాలు ఎలా దొరుకుతాయమ్మా? తొలిగేది ఎలమ్మని టైం రావాలి. దానికి కూడా టైం రావాలి. ఎంత దైవాన్ని మోసినా ఎంత తత్వం పసనమైనా దైవం కూడా టైం కోసం ఎదురు చూస్తుంది. ఈ టైం ఎప్పుడైతే ఆనందవంతం మిమ్మల్ని ఎవరిని అడగాల్సిన అవసరము లేదు. మరి ఎందుకు తడుతుంది? చక్కగా నిద్రపోయే బిడ్డని లేపుతుంది. మరి ఎలా లేపుతుంది? ఎలా దడుతుంది ఎవరికి తెలియదు. 9 రూపంలో వస్తుంది, ఎలికి రూపంలో వస్తుంది, వాహనం రూపంలో వస్తుంది, అశ్వ రూపంలో వస్తుంది. మరి సకల రూపాలతో ఉన్న గౌరీదేవి రూపంతో తాండబడుతుంది. మరి ఆనంద వైకుంఠం ముత్తైదు రూపంతో కూడా తిలికిస్తుంది. అత్తైదు రూపంతో ఆనందం ఇస్తుంది. కన్నెపిల్లగా తిలికిస్తుంది. ఇది ఎప్పుడు సంకల్పం అవుతుందో ఆనంద వైకుంఠంతో ఆ ఒక దైవం వచ్చిందని తరుణం అవుతుంది. మరి ఈ ఒక భారాన్ని నా మీద వేసి ఆనంద రూపాలు తిలికించి సకల అష్టోహ భౌగ్యభాగ్యములు గ్రహించి మరి నేను చెప్పే వాకు వెయిపోవరయ్యి సకల కష్టాలు తీరిపోవాలని ఈ రోజుతో మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నా. ఎవరైతే ఓర్పును వసించి నన్ను దైవంతో ప్రసన్నం చేశారో ఆ ఇంటి ఎలుపని పసిబాలగా నేను వెలుగుతానని నా సాక్ష్యం మళ్ళీ ప్రమాణకం చేస్తున్నా. మరి నేడు ఎక్కడ పోయాడయ్యా? అరుణ